ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? పరిశుద్ధుడైన దేవాది దేవుని మహాకృప చేత మీరందరూ భద్రంగా క్షేమంగా ఉండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. సజీవులే కదా ఆయన స్తుతిస్తారు, మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు యెహోవాను స్తుతించలేరండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సజీవుడుగా ఉన్నావు కాబట్టి ఆయన కృపలను జ్ఞాపకం చేసుకునండి. ఈ దినం ప్రవహిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. పిల్లల మరొక విషయం ఏంటంటే, మరి ప్రతిదినము నేను మీతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే, ప్రభు మన పట్ల చేస్తున్న కార్యాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. తెలుగు ఐక్య సువార్త సంఘం యొక్క 33వ యానివర్సరీ కార్యక్రమం డిసెంబర్ 2వ తేదీన ఆశీర్వాదకరంగా జరగబోతా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా, యుఏఈలో ఉంటున్న బిడ్డలందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించబడాలని కోరుతూ ఉన్నాను. మరి డిసెంబర్ 2వ తేదీ నేషనల్ డే, అందరికీ సెలవు ఉంటుంది కాబట్టి ఆ డేట్ని మీరు లాక్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు, వాగ్దానాలు మనం విందాం రండి. యూదా పత్రికలో 2వ వచనము, మీరు కనికరమును సమాధానమును ప్రేమయు మీకు విస్తరించును గాక. Jude 2, Merry peace and love be yours in abundance. దేవునికి మహిమ కలుగును. సమృద్ధిగా దేవుని యొక్క కనికరం, సమాధానం, ప్రేమ విస్తరిస్తుంది అని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నారు. ప్రియులారా, అవునండి, దేవుని యొక్క కనికరము, సమాధానం, ప్రేమ లేకపోతే మనం ఈ రోజున ఇలా ఉండలేకపోదుమండి. నిజంగా ఏ యోగ్యత లేనప్పటికీ కూడా దేవుని యొక్క మహా కనికరం మన పైన ప్రభు ఉంచడం మనం గమనిస్తూ ఉన్నది అండి. పాపంలో, అజ్ఞానంలో, అంధకారంలో, మరి భయంకరమైన స్థితిలో, దుర్భర పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు మనందరి కొరకు సిలువలో యాగమైన దేవాది దేవుడు యేసయ్యండి. ఆయన కృపలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన పైన చూపిన కరుణను, సమాధానాన్ని, ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. ఏ యోగ్యత ఉందని ఆయన నీ మీద నిన్ను కనికరించాలి, నీ పైన కరుణ చూపించాలి, పాపంలో నుంచి నిన్ను విడిపించాలి. ప్రియులారా, మనం అర్హులమే కాదండి. అయినప్పటికీ అర్హత లేని మనలను ప్రేమించిన మహాదేవుని కృపలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించబడాలని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే మరి మోషేతో ప్రభు అంటాడు కదా, రోమీయులకు రాసిన పత్రికలోను 9వ అధ్యాయం 15వ వచనంలోను, మరి నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనం చూస్తే ప్రభు అంటాడు మోషేతో, నేను ఎవరిని కరుణిస్తానో వారిని కరుణిస్తాను, ఎవరి మీద జాలి పడుదునో వారి మీద జాలి పడుదును అంటా ఉన్నాడు. అంటే జాలి, కరుణ, కనికరాలు వాళ్ళ మీదే ఉన్నాయేమిటి, నా మీద ఎందుకు లేవని చెప్పి నువ్వు నేను ప్రశ్నించడానికి వీలు లేదండి. ఆయన కనికరం గల దేవుడు. ఆ కనికరం ఎవరి మీద ఉంటుందో మరి వారు ఆశీర్వదించబడతారు. అందుకని నీవు నేను చేయవలసిన పని అలా పిల్లరా, మరి ఆయన కనికరం మన పైన ఉండేటట్లుగా మనం మన ప్రవర్తన ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవదిగా సమాధానం అంటున్నాడండి. రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో, మన తండ్రిని దేవుని నుండి మరి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక అంటున్నాడు. తండ్రిని దేవుడు, కుమారుడైన దేవుని దగ్గర నుంచి మనకు కృపా సమాధానాలు కలుగుతాయండి. ఆయన కృప చూపించే దేవుడు, కృపలో నడిపించే దేవుడు. కాబట్టి ఆ దేవాతి దేవుని కృపలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించబడదాము. మూడవది ప్రేమ. ఆయన ప్రేమ నీలో సమృద్ధిగా విస్తరించునుగాక అంటున్నాడు. అవునండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది అని చెప్పి చూస్తూ ఉన్నామండి. అందుకే మరి ఇక్కడ మనం ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న వాగ్దానం, మీకు కనికరం, సమాధానము, ప్రేమ విస్తరించును, సమృద్ధిగా అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రోజుల్లో పిల్లరా, ఈ లోకములో మనకి సమాధానంతో జీవించడం కంటే కూడా అదృష్టం ఏముంటుందండి? దేవుని బిడ్డలారా, దేవుని చెంత ఉంటే ఇలాంటి గొప్ప సమాధానం మనం కలిగి జీవిస్తాము. మరి కనికరం కలిగి ఆయన కనికరాన్ని మనం, కరుణను మనం పొందుకుంటాము. అంతేకాదు ఆయన ప్రేమ ధారాళంగా మనలో ప్రవహిస్తూ ఉంటే పిల్లరా, ఎదుటి వారిని అదే ప్రేమతో మనం ప్రేమించగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కృప, సమాధానము, కనికరము మన యొక్క జీవితాల్లో ఆయన ప్రేమ సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. మరి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును. చూడండి, చక్కటి వాగ్దానం కదా. మీరు ఎక్కడికి వెళ్తారో ఆ స్థలం నీకు ఇస్తానని, అంటే ఆ ప్రాంతాన్ని నీకు ఇస్తానని, అంటే అక్కడ నీకు ఏ ఆశీర్వాదం కావాలో ఆ ఆశీర్వాదం ఇస్తానని అర్థం అండి. కాబట్టి ఇక్కడ యెహోషువకైతే ఆ కనాను ప్రాంతాన్ని నీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీవు ఈ దేశంలో ప్రియులారా ఎలాంటి దీవెనలు కావాలనుకుంటున్నా వాటన్నిటిని అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. అటు విధమైన కృపా భాగ్యం నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాను. నూతన వస్త్రంలో కడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డతో నూతనమైన దీవెనతో సంతోషంతో నింపమని వేడుకుంటున్నాను ప్రభా. అవును తండ్రి, మీరు సెలవిస్తూ ఉన్నారు ప్రభా, మీకు కనికరం, సమాధానం, ప్రేమ విస్తరించును గాక మా జీవితాల్లో ప్రభా. వాటిని ఎలాగిస్తావో నువ్వు చెప్పావు తండ్రి. వాటన్నిటిని మేము స్వీకరించి ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయి. ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులు, అసహనంలో ఉంటే విడిపించండి, రక్షించండి ప్రభా. ఓదార్చండి తండ్రి, నీకు స్తోత్రమయ్యా. మా సంఘాలను దీవించండి, సేవకులను ఆశీర్వదించండి. ఇబ్బందుల్లో కూడా వెళుతున్న వారికి విడుదల దయచేయండి ప్రభా. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. కోర్టు సమస్యలు, అప్పుల భారం ప్రభా, ఆర్థిక ఇబ్బందులు ప్రభా, నాయన తండ్రి విడిపించి రక్షించండి. నాయన తండ్రి బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాను. నీ కృపగల హస్తాలకు మా బిడ్డలందరినీ సమర్పిస్తూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. నాయన తండ్రి మేలు కొరికే మా బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. నా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకును సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.